క్రీస్తునందు దేవుని పిల్లలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరికీ వందనాలు తల్లి. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మన తండ్రి గారికి, అదే రీతిగా సహోదరులు మరి శ్యాంపాల్ గారికి, మరి వాళ్ళ బావగారికి కూడా నిండు వందనాలు. మరి దైవజనులందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలమ్మా. ఒక్కసారి హల్లెలూయా చెబుతారా? సంతోషంగా ఉన్నారా? ఏంటని దిగులుగా ఉన్నారమ్మాయి? సంతోషంగా ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. మంచిది. మరి వాస్తవంగా నేను 7వ తేదీయే రావాలి. మరి ముఖ్యమైన ఒక మీటింగ్ ఉండి వరంగల్ వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. ఇప్పుడు మరి నాకేమో ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది. మాకు చర్చిలో ఇప్పుడు ప్రారంభమై జరుగుతుంది. నేను కరెక్ట్గా మీ మధ్యలో ఒక గంట ఉంటాను. ఓకే, 9:30 అయిపోయింది టైం, 10:30 వరకు ఉంటాను. మరలా నేను వెళ్ళేసరికి ఇంచుమించుగా వాక్యం టైం అయిపోయింది కదా, మరలా మాకు ఒక 1.5 టైం ఉంది కదా. అందుకని నేను అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో 12 గంటలకల్లా చేరుకోవాలి. మీరు శ్రద్ధ కలిగి వాక్యం వింటారా? ఓకే, ఓ పాట పాడుకుందామా? ఏం పాట పాడుకుందాం? అబ్బో, పాడొచ్చా? ఏడి తపలా అబ్బాయి, ఇందులోనే పెడుతున్నావా? ఓ పాడినా? జీవం ఉన్న యేసయ్య, జీవమున్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. ఎవరికైనా పాటల పుస్తకాలు కావాలని తీసుకోండి. జీవమున్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. జీవమున్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాటికి ఎందరు మ్రొక్కుచూ, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవము లేని వాటికి అందరు మ్రొక్కుచూ, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ
ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. ఈ మనుషులను చేసినది నీవే యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జగతికి పునాది వెయ్యక ముందే క్రీస్తులో నన్ను నీవు ఎన్నుకున్నావు. జగతికి పునాది వెయ్యక ముందే క్రీస్తులో నన్ను నీవు ఎన్నుకున్నావు. ఇంత విలువ ఉన్నదని నాకు తెలియదే, నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను. నాకింత విలువ ఉన్నదని నాకు తెలియదే, నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. ఈ పారుడే పాటలు పాడగా దూతలతో నీవు సంతోషిస్తావు. ఈ పారుడే పాటలు పాడగా దూతలతో నీవు సంతోషిస్తావు. నాలో ఊపిరి ఉన్నంత కాలము యేసయ్యా, నిన్ను గూర్చి పాడకుండా ఉండలేనయ్యా. నాలో ఊపిరి ఉన్నంత కాలము యేసయ్యా, నిన్ను గూర్చి పాడకుండా ఉండలేనయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాటికి ఎందరు బ్రతుకుచు జీవమున్నదని వారు
భ్రమపడుచున్నారు. జీవము లేని వాటికి అందరు బ్రొక్కుచు జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, సర్వకృపానిధి మా ప్రభువా, మీకు స్తోత్రం నాయన. ఈ మనోహరమైన ఉపవాస పండుగలలో నీ దాసులను మీరు నిలుచున్నబెట్టి ప్రతిదినము సంఘానికి కావలసిన వర్తమానాలు ఇస్తూ బలపరుస్తున్న తండ్రి స్తోత్రం. ఈ 10వ రోజు చేరువచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడు నాయన. అలుపుడున్న నాయన, ఎన్నిక లేనివాడను, బలహీనుడు నేను, నన్ను బలపరచండి. కృపతోను పరిశుద్ధాత్మతో నింపి నీ పిల్లలకు అవసరమైన వర్తమానం దయచేయమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొంచెం సౌండ్ ఏమైనా పెరిగిద్ది అని చూడన్నా. ఈ ఫ్యాన్ లైట్గా తిప్పండి మీరు. మీ వైపు ఇంకా తిప్పుకో. హల్లెలూయా. ఓకే, చాలు. వాక్యం వినడానికి మీరు అందరు సిద్ధమేనా? నేను పోయినసారి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, గుర్తుందా? మీరు సంతోషంగా మొఖాలు సంతోషంగా ఉండనివ్వండి. సంతోషం ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. ఓకే, హృదయంలోనే సంతోషం ఉంటుంది, మనసులో దుఃఖమైన ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. అలాగే దరిద్రమైన ఆశీర్వాదమైన ఇక్కడ నుండి వస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? ఎక్కడో లేదు దరిద్రం, ఇక్కడ. నీ ఉద్దేశాలు మంచివైతే దేవుడు గొప్పగా దీవిస్తాడు. నిండు మనసుతో కాలేబు దేవుణ్ణి వెంబడించాడట. స్తోత్రం చెప్తా. మంచి మనసు అంటాడు. చూసారా? బానిసత్వం కూడా ఇక్కడే ఉంది. ఎక్కడుంది? మైండ్లోనే ఉంది బానిసత్వం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మీలో ఒక ఆయన చదువుకొని మంచి గెజిటెడ్ పోస్ట్ సంపాదించుకొని మీ మధ్యలోకి వచ్చాడు అనుకో. మీ మధ్యలో, మీ పేటలో ఒక ఆయన అంతగా గౌరవించరు, లేవరు, నిలబడరు, వందనాలు చెప్పరు. అది మనోడేగా అన్నట్టు ఉంటుంది. అదే మీ ఊర్లో ఓసీ కులంలో ఒక ఆయన ఒక ఎకరం పొలం ఉన్నా లేకపోయినా గోచి సరిగి పెట్టుకోవడం చేతనైనా చేత కాకపోయినా వచ్చాడనుకో, లేచి వెంటనే సరో ఇటండే అని అంటాడు. అంటే అతను చదువును బట్టి కానీ, అతను హోదాని బట్టి కానీ కాదు, ఏదో మీ మనసులో ఒకటి పాతుకుపోయి ఉంది. పెద్ద బానిసత్వం అనే దరిద్రం. ఏమంటారు? స్తోత్రం చెప్పగలరా? నేను అలా అని గౌరవించొద్దని కాదమ్మంటుందో. కొన్నిసార్లు బానిసత్వం మన మైండ్లోనే ఉండి అలా తగలబడిపోయింది. అది ఇంకా అది ఎవడ మార్చడేమో అనిపిస్తుంది. హల్లెలూయా. ఆ మనుషులకి ఆయన ఒకవేళ చదువును బట్టి గౌరవించండి, తప్పులేదు. అతను కొన్ని అధికారాన్ని బట్టి గౌరవించండి, తప్పులేదు. అతని సంస్కారాన్ని బట్టి, భక్తిని బట్టి కూడా గౌరవించండి. వాడికి ఏమీ లేనిటువంటి వాడికి వీళ్ళనేమో కూర్చోబెట్టి వాళ్ళనేమో హైలైట్ చేస్తుంటారు మనోళ్ళు.
మీరు గమనించారా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ స్టార్ట్ అయింది. క్రీస్తు ప్రభువులో మీరందరూ ఏక మనసుతో ఆశీర్వాదకరంగా బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం. నాకు చిన్నప్పటి నుంచి కులం అంటే మహా చిరాకు. స్తోత్రం చెప్పాలి. నేను చిన్నప్పుడు జరిగిన ఒక చిన్న సంగతి చెప్పనా? మా చేలో కలుపుకి, మా చేలో శనక్కాయల కోతకి వచ్చేవాళ్ళు మా ఊరోళ్ళు, అన్ఓసీలు. ఓకే, మా డైరెక్ట్ చదువుతున్నాను నేను. వచ్చి వాళ్ళు ఏమంటారంటే, అంత దూరంలో బోరింగ్ పంపు ఉంటుంది. అది పంపు అంటే పంపు సెట్ ఉంటుంది కదా, అక్కడ మోటార్ ఉంటుంది, బావిలో నీళ్ళు చేలకు పోస్తూ ఉంటారు. అడి తీసుకెళ్ళి నీళ్ళు పట్టుకురావాలి. నాకు ఒక 10-12 సంవత్సరాలు ఉంటాయి. వరగవు నన్ను చేతులు పెట్టకుండా బిందుతో నీళ్ళే మేము తాగుతాం అనేవాళ్ళు. ఈ సైతాన్లకి చేతులు పెట్టకుండా ఎలా తేవాలి మీరు చెప్పండి? కడుపులో రగిలి సరే సరే అనేవాళ్ళు. అప్పుడు ఆంటీలు గింటీలు ఏం కాదుగా. సరేలే పిన్ని, సరేలే అత్త అని పంపు దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టి నోరు పెట్టి అని పాపం ఎలా తీర్చుకోవాలి అర్థం కాక తీసుకొని వచ్చి ఆడబెట్టేవాడిని. నిజం. చిన్న పిల్లోడప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అన్నారే చేతులు పెట్టలేదు కదా అనేవాడు. చేతులు నిన్నప్పుడు పెట్టాను, చేతులు పెట్టలేదు అనేవాడిని. కమ్మక తాగేవాళ్ళు నా బిడ్డలో. మొన్న మా ఊర్లో ఈ విషయం చెబుతుంటే సావు నవ్వు నవ్వుతున్నారు అందరూ మా అమ్మ వయసు వాళ్ళు. స్తోత్రం చెప్పగలరా? ఒరే అంత పని చేసేవా పోరగా అన్నట్టు చూస్తున్నారు నాకు వెళ్ళి. అందుకని నా అదృష్టం ఏంటంటే ఈ మహానుభావుడు దొరకడం. హల్లెలూయా. దారిద్రం వదిలిపోయింది, ఆ శాపమంతా తొలగిపోయింది అనుకోండి. అందుకని మీరు క్రీస్తులో హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, గొప్ప దేవుడు. మనం గొప్పవారం. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం చెప్పగలరా? అందుకని మీరు హ్యాపీగా ఉంటారా? 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకే, మరి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక్క మాట ఉంది తల్లి. అదేమిటంటే 11వ వాక్యం చివరి భాగం, సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే దాని అర్థం ఏంటి? సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము, ఎరిగి ఉండాలి. హల్లెలూయా. గమనించారా? మీరు గమనించారా? సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారు. మీకు విషసర్పాలను పట్టుకునేవాడు ఎంత సురుగ్గా ఉండాలి? మనబోటి వాళ్ళు ఎప్పుడు కొట్టినటువంటి వాడు ఒక దెబ్బ కొట్టాడనుకో కరిపించుకుంటాడు. డైలీ పాములు పట్టేవాడు ఎంత మెలకుగుంటాడో వాడికి తెలుసు. హల్లెలూయా. రోజు కుక్కలు పట్టేవాడు ఎలా ఉంటాడో, మెలుకుతూ ఉంటాడో మళ్ళా కరిపించుకుంటాడా? చాలా మెలుకుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ప్రతిరోజు వాక్యము ద్వారా వాని యొక్క గుణగణాలు, వాడి కుయుక్తులు, ఆ నీచమైన కార్యాలు, వాడి మోసాలు, వాడు పాడు చేసే విధానాలు అన్ని దైవ సేవకుల ద్వారా మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇంతకీ మనకు ఆపోజిట్ మన శత్రువు ఎవడో? మీరు ఎవడికి ఫ్రెండ్ కాదు కదాడు. స్తోత్రం చెప్పగలరా? ఈ మధ్య ఉన్నవాడితో చేతులు కలిపారా? యోధ ఇస్కరియోతుగాడు చేతులు కలిపాడా? కలిపినంతసేపు బాగానే ఉంది. కలిపిన తర్వాత ఆడితో పని చేయించుకొని అర్థమవుతుందా, వాడిని వదిలేస్తే ఆడేళ్ళు ఊరి పెట్టుకొని చచ్చాడు. మీరు గమనిస్తే సాతానుడితో సహవాసం చేసిన వాడు ఎవడు బాగుపడడు.
సాతానుడికి చోటిచ్చినటువంటి వాడు ఎవడూ బాగుపడడు. కనుక ఆ దారిలో కుక్క ఉందంటే మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతామా లేదా? హల్లెలూయా. కుక్క ఉన్నది జాగ్రత్త. అలాగే ఆ మలుపులో ప్రమాదము జరిగే మలుపు అనగానే ఏం చేస్తారు? నెమ్మదిగా వెళ్ళవలెను. హల్లెలూయా. నెమ్మదిగా వెళ్ళవలనంటే జాగ్రత్తగా నడుపుకొనవలను, లేదంటే ఆ మలుపులో స్పాట్ పడిద్ది అనమాట మీకు. అందుకని ఇప్పుడు మనం దేవుడి గురించి మనకు తెలుసు. ఆయన రక్షించేవాడు, ఆయన క్షమించేవాడు, ఆయన దీవించేవాడు, ఆయన స్వస్థత పరిచేవాడు, ఆయన నిన్ను గణపరిచేవాడు, నిన్ను హెచ్చించేవాడు, నీ ఆ బాధలో, కష్టములో, వేదనలో నిన్ను ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. ఆయనకి ఎన్నో విధాలుగా ఉన్నాయి. చెడిపోయిన నీ జీవితాన్ని బాగు చేసేవాడు. ఏమండి? చితికిపోయిన నీ బ్రతుకును కట్టేవాడు నీ దేవుడు. వీటన్నిటికీ ఆపోజిట్ ఎవడో తెలుసా? సాతాను గాడు. ఇప్పుడు మనం దేవుని గురించి తెలుసుకున్నట్లు వాని యొక్క యుక్తులు, తంత్రాలను మనం ఎరగాలి అంటుంది బైబిలు. స్తోత్రం చెప్పగలరా? ఈ తంత్రాలు 4 తంత్రాలు ఉన్నాడు. తంత్రాలు ఉపయోగించి తంత్రాలు చెప్పమంటారా? 4, 5 చెప్పేనా? మీరు నేర్చుకుంటారు కదా, గుర్తుపెట్టుకోండి. మొద్దు గుర్తుగా సండే స్కూల్కి పిల్లలు చెప్పినట్టు చెబుతాను నేను. హలే మీకే మీరు దాన్ని ఏం చేస్తారంటే ఎక్కడన్నా రాసి పెట్టుకోండి, లేదంటే మనసులోనైనా రాసి పెట్టుకోండి. ఊరికి మీకు అర్థమయ్యి మీకు గుర్తుండేటట్లు చెప్పాలనేది నా బాధ. మీరు అదిగో అంత దిగులుగా ఉండకండి. ఆయనకు అన్నం పెట్టొచ్చావా? స్తోత్రం చెప్పండి. సగం వాళ్ళ దెబ్బకే ఇల్లు మొఖాలు ఇలా అయిపోతారండి. ఇళ్ళల్లో ఆడు సంతోషంగా ఉండని వాడు ఒక్కొక్కడు వీళ్ళు వీళ్ళ మొఖాలు చూసి వాడు ఇంట్లో ఉండబుద్ధి కాక రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. ఆడు సంతోషంగా ఇంటికి వచ్చేవే, ఏడున్నావే, ఏయ్ రొయ్యలు తెచ్చారా అన్నాడు అనుకో, ఆడబెట్టు, వండుతానులే, ఏయ్ రా ఇటు కూర్చో అన్నా, పని ఉందిలే. ఆయనకి ఏం చేయాలి అర్థం కాక, అబ్బో దీని దగ్గర ఉంటే నాకు మెంటలు వస్తాయని ఆ రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగి, అర్థమవుతుందా, రాత్రి 10-10:30 దాకా ఆడే గడిపి ఈ ఏడుపు కొట్టుకు నిద్రపోయిన తర్వాత వచ్చి పడుకుంటాడు కొన్ని ఇళ్లల్లో. అవునా కాదా? స్తోత్రం చెప్పగలరా? ఆడ మనిషి ఎప్పుడు ఇంట్లో కొన్ని పద్ధతులు పాటించండి, భలే ఉంటుంది మీ ఇల్లు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు శుభ్రంగా ఉండండి. స్తోత్రం చెప్పాలి. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలా శుభ్రంగా ఉండేది? ఎప్పుడు శుభ్రంగా ఉండండి నీ భర్త ఎదుట. ఫస్ట్ ఓకే, లేవగానే బ్రష్ చేసుకోండి. ఈ సూత్రం పాటించండి, మంచిగా ఉంటుంది. శుభ్రంగా ఉండండి. 2, ఎప్పుడు నీ భర్త ఎదుట సంతోషంగా ఉండండి. పిల్లల ఎదుట కూడా స్తోత్రం చెప్పాలి. నిన్ను చూడగానే, నీ ముఖం చూడగానే నీ పిల్లలకి సంతోషం రావాలి, నీ భర్తకి సంతోషం రావాలి. నువ్వు కానీ దిగులుతో ఉంటే మీ ఆయన గుండెలో రాయబడ్డట్టే. పిల్లలకు కూడా నెమ్మది ఉండదు. హల్లెలూయా. అసలు కొంతమంది ముఖం చూస్తేనే కొండంత ధైర్యం, ₹1,00,000 ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ముఖం చూస్తే ఏంటో ఎప్పుడు దిగిలే, ఎప్పుడు ఏదనే, ఆ ముఖంలోనే ఉంటుందమ్మా నా తల్లి. మీరు భలే నవ్వుతున్నారట్టుంది కదా. ఈ నవ్వు ఏందో 6 నిమిషాలు వచ్చుగా ఇంట్లో. హల్లెలూయా. నిజమండి, నేను చెప్పేది నిజం కదా. కావాలంటే అడిగి చూడండి. మా శాంపాల్ చూడు ఎప్పుడు ఎట్లా నవ్వుతాడో అలా ఉండాలి. హల్లెలూయా. ఆమె కూడా అంతే. అసలు ఆ నవ్వే ₹1,00,000. స్తోత్రం చెప్పాలి. ఆనందం, ఆ ప్రశాంతత, ఆ సంతోషంలోనే ఉంటుంది.
మీరు ఎప్పుడు అలా ఏం చెప్పాను ఇప్పుడు నేను ఫస్ట్ శుభ్రంగా ఉండండి, ఓకే, అదే ఒంటి శుభ్రం. 2, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఇల్లు కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. వాతావరణం హల్లెలూయా. ఉన్న గుడిసైనా చాలు. మన అమ్మలో ఏం చేశారు? ఎర్ర మట్టితో ఇల్లు అలుక్కొని, మట్టితో ఇక్కడ నల్లమట్టే కదా, ఇక్కడ నల్లమట్టితో ఇల్లు అలుక్కొని చక్కగా నామతో చుక్కలు పెట్టుకొని ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకునే వాళ్ళు చూసారా? ఇప్పుడు ఎలా ఉంది నీ ఇల్లు? ఆడ బట్టలు అక్కడే, ఎక్కడ దిండ్లు అక్కడే, ఉతికి సావదు, ఆ బెడ్షీట్లు ఉతికి సావదు, బద్దకపోతే నేను తిట్టినట్టు ఫీల్ అవుతున్నావు. హల్లెలూయా. ఈ బద్దకపు దాంతో ఇల్లంతా డస్ట్ ఎలర్జీ, దరిద్రం, ఆ డస్ట్, దుమ్ము, సగం రోగాలు ఈ మనిషి ద్వారానే వస్తున్నాయి. ఏంటి వాక్యం చెప్పమంటే మమ్మల్ని దిష్టానికి వచ్చినట్టున్నాడు ఈ పాస్టర్ గారు. హల్లెలూయా. ఇవి ఉపయోగపడతాయి అంటారా? మీకు ఉపయోగపడవా? కుటుంబాన్ని మరి ఎలా కట్టుకోవాలి? స్త్రీలు కూడి కొత్తరండి ఎప్పుడన్నా చెబుతా మీ సంగతి. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇప్పుడు తంత్రాలు ఒక 5 ఉన్నాయి. ఆ దుర్మార్గుడు వేసే తంత్రాలు, వాటిని నేను 5 మాటలు గుర్తు చేసి వెళ్ళిపోతానే. మరి ఒక మాట చదవండి, లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వాక్యం. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్కన ఉండువారు వారు వినువారే గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. అయ్య బాబోయ్. మంచి నేలను విత్తబడిన వాడు విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చూసారా? ఆ పైవారు ఎవడో? వారు వినువారే గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వాక్యమును ఎత్తుకొని పోవును. ఫస్ట్ వాడు ఒక మనుషుడిని పతనం చెయ్యాలి అని ప్రణాళిక వేసుకున్నాడంటే నీలో వాక్యము నిలవకుండా చేస్తాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పైకి రాకుండా ఉండాలి, నిన్ను ఒక తొక్కాలి అని అనుకున్నాడంటే ఆడు కుయుక్తుల్లో ఒకటి ఏమిటంటే వాక్యము నీలో పని చేయకుండా చేస్తాడు. ఏదో ఒక అనాలోచన పెడతాడు. చర్చికి వచ్చినప్పుడు వాక్యం వినేటప్పుడు నిద్ర పెడతాడు. వాక్యము జ్ఞాపకము లేకుండా చేస్తాడు. ఎందుకంటే నువ్వు విన్నావో రక్షింపబడతావు. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసము ఉంటే దేవునికి ఇష్టడై ఉంటావు. అర్థమవుతుందా? ఆ నమ్మిన వాని వలన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇప్పుడు దీని అంతటికి మూలం ఏమిటి? వాక్యం. ఇప్పుడు దుష్టుడు ఇక్కడ ఎందుకు వస్తాడు? మన దగ్గరికే వస్తాడా? చర్చికి కూడా వస్తాడు వాడు? రాడా? రాడా? వస్తాడు కదా. పరలోకానికి వెళ్ళినప్పుడు చర్చిలోకి రాడా? చర్చిలోకి ఎందుకు వస్తాడు? వాడికి అధికారం ఉంది. ఎందుకంటే వాడిని ఇంకా బంధించలా దేవుడు. వాడికి బంధించే టైం ఒకటి ఉంది. మనోళ్ళు పాస్టర్ గారు చాలామంది వాడిని బంధించబోయి తన్నులు తింటున్నారు. హల్లెలూయా. వాడిని తరవండి అని దేవుడు చెబితే, ఇప్పుడు యేసు ప్రభు వారు శోధన కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సాతాను నేను బంధిస్తున్నాను అన్నాడా? సాతానా వెళ్ళిపో అన్నాడు. అప్పటికి వాడు ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పటికి అంటే తర్వాత మరలా ఎప్పుడైనా రావచ్చు. వినండి, మీరు ఒకసారి ఆలోచించండి. మా పాస్టర్ గారు ఎక్కడ తన్నులు తింటున్నారంటే, సాతాను గాడు ఏ సైతాను నిన్ను పాతాళములో బంధిస్తున్నానంటే వాడేమో
చూసారులే సంబడం అని నవ్వుతున్నాడు వాడు. మీ దేవుడే నన్ను బంధించినప్పుడు నువ్వెవడురా నన్ను బంధించడానికే? అర్థమవుతుందా మీకు? బంధించే టైం ఒకటి ఉంది. ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? నేరం రుజువైతే కదా శిక్ష పడిద్ది. రెండోది, బెయిల్ మీద వచ్చాడు వాడు, బెయిల్ మీద వచ్చాడు, సరిపోరా పో, తీర్పు దాకా తిరిగిపో అని ఇచ్చేశాడు, బెయిల్ ఇచ్చాడు. ఈ లోపల పోలీసులు అరెస్ట్ చేయొచ్చవన్నీ. అరెస్ట్ చేస్తే పోలీసులు నేరం కాదు. అప్పుడు దాకా వాడు ఏం చేయొచ్చు? బయట తిరగచ్చు. తీర్పు జడ్జిమెంట్ జరిగిన తర్వాత కానీ శిక్ష పడదు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే బెయిల్ మీద తిరుగుతున్నాడు వాడు. మీకు అర్థమైందా? వాడు బెయిల్ మీద తిరిగేవాడిని ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే వెళ్ళి అరెస్ట్ అయిపోతున్నారు. రూల్స్ తెలియని పోలీసులు ఇల్లు. అవసరమైతే ఏళ్ళ మీదే తిరిగి వాడు కేసు పెడతాడు. సార్ మీరు నాకు బెయిల్ ఇచ్చారా? ఇచ్చాను. మరి ఈ పోలీసు వాడు ఏంది నన్ను అరెస్ట్ చేస్తాడు అంటే ఈయనకు ఉంటుంది పనిష్మెంట్. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో చూసి, వాడు కుయుక్తి ఏమిటో చూసి మనము జాగ్రత్తగా బ్రతకడం తప్ప వాడిని మనం ఏమీ చేయకూడదు. ఇప్పుడు వాడిని ఏం చేయాలంటే నాకు తెలిసినంత వరకు మీ ఇంటికి ఒక్కొస్తే ఏం చేస్తారు? చంపేస్తారా? చంపరాదండి. ఏమని తరుముతారు చెప్పండి అమ్మా. ఛాయ్ ఛాయ్ ఓ అట్రా. ఆ రేంజ్ వేరుగా ఉండాలి కదా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆ రేంజ్ వేరుగా ఉంటుంది కదా. అలాగే సాతానా పో అంటే పోతాడాడు యేసు నామములో. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు వాడు వస్తున్నాడు అంటే నీకు వాక్యం మీద ఇంట్రెస్ట్ పోయిద్ది. నీలో దూరాడంటే చర్చి మీద ఇంట్రెస్ట్ పోయిద్ది. అర్థమవుతుందా? గమనించండి. వాక్యం వినబుద్ధి కాదు, చీదర వస్తుంది, వాక్యం ఎక్కదో. అదే వాడు నీకు దూరంగా ఉన్నాడు అనుకోండి, వాక్యం మీద మహాశక్తి వస్తుంది. హల్లెలూయా. అర్థమైంది మీకు? సీరియల్స్ 150 ఎపిసోడ్లు ఉన్న సీరియల్ అర్థమైసి వస్తుంది, వాక్యం అర్థం కాదు. చెప్పరేంటమ్మా? వీళ్ళని కదిలిస్తే 150 ఎపిసోడ్లు చదువుతారండి. ఉందా మీ ఊళ్ళో సీరియల్ వస్తుందా? జబర్దస్తి కాదా? చూస్తారా? దాని మీద ఉన్న శ్రద్ధ వాక్యం మీద లేకుండా ఎందుకు పోతుందంటే అపవాది వాడి తంత్రము చేత నిన్ను మోసం చేశాడు. యేసు నామములో ఈ రాత్రి మీరు మంచి మనసుతో వాక్యముని విని దాన్ని అవలంబించుకొని నూరంతలుగా ఫలించుదురుగాక. ఓకే, ఇప్పుడు తంత్రం, ఫస్ట్ తంత్రం ఏంటి చెప్పండి? వాక్యం మీద శ్రద్ధ లేకుండా చేయడం. అది వాని యొక్క యుక్తి, కుయుక్తి, వాని యొక్క తంత్రాలలో మొదటిది. ఓకే, వాక్యం ఎప్పుడైతే నీలో లేకుండా పోయిద్దో నెమ్మది ఉండదు, నీకు సమాధానంగా బ్రతకలేవు, ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు. నీ వాక్యమే నన్ను బ్రతికించింది అంటాడు. చూసారా? ఓకే, రెండో విషయం ఏమిటంటే చూడండి, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి వాక్యం. ఆ దినములలో అబ్బో
చాలమ్మా. ఎవరి మీద జనిగారు ఇల్లు? ఎదవరాళ్ళ మీద జనిగారా? సరి చదువు. ఎదవరాండ్రును చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు, అందరూ యూదులే ప్రస్తుతం ఆ సంఘంలో. 2 భాషలు ఉన్నాయి. ఒకరేమో హెబ్రీ భాష మాట్లాడతారు ఒక గ్రూపు, ఇంకో గ్రూపు గ్రీకు భాష మాట్లాడతారు. ఇప్పుడు గ్రీకు భాష మాట్లాడే వారికి, హెబ్రీ భాష మాట్లాడే వారికి వీళ్ళ మధ్యలో దుష్టుడు ఏం పెట్టాడో? భేదములు పెట్టాడు. మీకు అర్థమైందా? ఒకే ఊరోళ్ళు, ఒకే జాతి, ఒకే దేశం, చిన్నదాన్ని వంక చూపించి ఇద్దరికి భేదం పెట్టేశారు. మీరు 2, మేము 3 అని. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు అక్కడ. మీరు కొత్తోళ్ళు, మేము పాతోళ్ళమని. అదేనండి, మీరు జూనియర్లు, మేము సీనియర్లమని. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దుష్టుడు పెట్టే యుక్తి, కుయుక్తి, మోసం, చేసే మోసం ఏమిటంటే బాగా చక్కగా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న టైంలో భేదం పెట్టేస్తాడట. ఈ భేదము ఏ కుటుంబంలో వస్తుందో ఆ కుటుంబం బాగుపడదు. చక్కగా ఇద్దరు భార్యాభర్తలు ఎంతో చక్కగా అన్యోన్యత కలిగి ఉంటే చుట్టాలు వచ్చారు. ఆ రోజుకి అది డబ్బులు ఉన్నాయి. గబాన్ వెళ్ళి ఏ మటనో చికెనో తెచ్చాడు. తర్వాత ఆమె దొరిపోళ్ళు వచ్చారు, లేదా ఆయన దొరిపోళ్ళు వచ్చారు. ఆ రోజు డబ్బులు లేక, సరే ఈరోజు గుడ్లతో సరిపెట్టవే అన్నాడు. అప్పుడు వచ్చేసింది లోపలికి. వాడు వచ్చేసాడు. మొన్న మీ వాళ్ళు వచ్చినప్పుడు మటన్ తెచ్చావుగా, మీరు గమనించారా? మా వాళ్ళు వచ్చాను కోడిగుడ్లతో సరిపెడతావా? వీళ్ళిద్దరు ఎవరో ఏక శరీరం. వీళ్ళిద్దరు కలిపి పిల్లలు కూడా పుట్టారు. స్తోత్రం చెప్పాలి. అవునా? వాళ్ళ నాన్న ఏడిచినా ఈ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ అమ్మ ఏడిచినా ఈ పిల్లలు ఏడుస్తారు. భార్యకి బాధ వస్తే భర్తే డబ్బులు ఖర్చు పెడతాడు, భర్తకు బాధ వస్తే భార్యే ఖర్చు పెట్టింది. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇంత ఐక్యంగా, ఇంత ఒకే కుటుంబం అయ్యుండి, మీ వాళ్ళు వచ్చినప్పుడు మనం మటన్ తెచ్చావు, మా వాళ్ళు వచ్చినప్పుడు గుడ్లు తెచ్చావు, నీ బుద్ధి అక్కడే బయటపడింది అంటుంది. ఏమొచ్చింది ఇంట్లోకి? భేదం. అరే మొన్న కాస్త డబ్బులు ఉన్నాయి కాబట్టి మా ఆయన మటన్ తెచ్చాడులే, ఇప్పుడు లేవులే, సర్దుకుందామని ఉందా? ఏంటి ఎలా చూస్తున్నారు? ఈ మిడిగుడ్లు వేసుకొని చూసే పిల్లలు ఉన్నారా? వీళ్ళు కూడా మామూలు కాదు, పెద్ద ముదురులు. అన్నయ్యకైతే తెస్తావులే, నాకెందుకు తెస్తావు? అన్నయ్య పుట్టినరోజుకి కేక్ తెచ్చావు, నా పుట్టినరోజుకి చాక్లెట్లు తెచ్చావు. అప్పుడు ఆ రోజు పిల్లలు, మా డాడీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఏదో తెచ్చేయాలి అంటారా ఈ గుడ్లు పిల్లలు. మీకు అర్థమైందా? ఎక్కడ? ఇంట్లోనే భేదాలు. స్తోత్రం చెప్పగలరా? తనకు తానే విరోధంగా లేచిన ఏ రాజ్యమైనా, ఏ కుటుంబమైనా నిలవదు, కూలిపోయిందన్నాడు. ఇప్పుడు ఈ భేదములు పెట్టువాడు ఎవడో? సాతానుగాడు. సంఘములో భేదాలు పెడతాడు, పాస్టర్ గారికి సంఘానికి కూడా భేదాలు రేపేస్తాడు. అర్థమవుతుందా? ఏదోలే పేదోళ్ళే పాపం అని వాళ్ళకు ఒక 100 రూపాయలు ఇచ్చి పంపించాడు అనుకో పాస్టర్ గారు, ఇచ్చే వాళ్ళకే ఇస్తాడులే ఆ పాస్టర్ గారు కూడా. పాస్టర్ గారి దగ్గర ఆశించోడు ఎవడన్నా బాగుపడతాడా? పాస్టర్ గారికి ఇచ్చినోడు బాగుపడినట్టుంది, కానీ బైబిల్లో పాస్టర్ గారి దగ్గర తీసుకున్నాడు అక్కడ కూడా బాగుపడినట్టు నాకు కనపడలేదు. అయినా అయ్యగారిని చూస్తే నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇదేమో చిన్న సంఘం, మీటింగులు ఏమో పొద్దుగులు పెడతానే ఉంటాడు. ఇప్పుడు 12 రోజులు అంటాడు, రేపు మే నెలలో 2 రోజులు అంటాడు,
ఆ రాజుగారు అంటాడు, ఆ మ్యాథ్యూస్ గారు అంటాడు, ఈ అయ్యగారు ఏంటో నాకు బుర్రపోతుంది. స్తోత్రం చెప్పగలరా? మీరేం చూస్తేనేమో ఇచ్చేటట్టు కనపడలేదు, ఉసూరుమంటా ఉన్నారు. నీ మొఖాలు చూస్తే నాకు అర్థమైపోతుంది కదా. అయ్య బాబు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునంటే మీ పాస్టర్ గారిని చూసి నేర్చుకోవాలా. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఏదో పెద్ద బాగా డబ్బులు ఉన్నోళ్ళలాగా డిగ్నిటీగా కూర్చోవడం, వామ్మో ఇప్పుడోడు కాదట్టుంది, చాలా కట్ల ఉన్నట్టుంది. ఇంట్లో ఆయన పొజిషన్ చూస్తే అర్థమవుతుందా? ఏంటి ఏంటమ్మా ఆయన ఉండడం, తేలకల్లు వేసే మనిషి ఏమన్నా ఒక్కొక్కడు లక్షలు ఉన్న తేలకల్లు వేసి నా దగ్గర స్పాన్సర్ చేయకపోతే ఏమీ లేదని స్పాన్సర్ చేయించుకున్నారు వాళ్ళు. అవునా? ఈ పాస్టర్ గారికి ఎవరు స్పాన్సర్ చేయకపోయినా ఏంటి ఏమన్నా కావాలో 100 రూపాయలు అన్నట్టు ఉంటున్నాడు. నాకు వచ్చినప్పుడు అలా అదే బుర్రపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. అయ్య బాబో, ఇక్కడ ఏదో మహత్యం ఉంది. కుండలో ఇంత పిండే ఉందని చెప్పింది ఫస్ట్, అంత నూనె ఉందని చెప్పింది. చూడబోతేనేమో రోజు ఒకసారి మాకు ఒకసారి వస్తున్నారు తల్లి పిల్లలు, అందరు పెద్ద సైజులే. స్తోత్రం చెప్పక కనపట్ల సైజులు ఎంత ఉంది పిండి అంటే ఎంతే ఉందన్నారు. సైజులు మాత్రం పెరుగుతున్నారు. 3.5 సంవత్సరాలు. మీకు అర్థమైందా? ఏం జరుగుతున్నట్టు అంటారు ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఎప్పుడో పోతారనుకున్నాం, కరువు వచ్చింది, ఎదవరాలు ఎప్పుడో పోయిద్ది అనుకున్నాం. సైజులు పెరుగుతున్నారు. తల్లి కొడుకులు ఇద్దరు సైజులు పెరుగుతున్నారు అనుకుంటున్నారు. ఏం జరుగుతుందంటారు? ఆ ఇంటికి దైవజనుడు వచ్చాడు, దైవజనుడితో పాటు ఆశీర్వాదం తెచ్చాడు. స్తోత్రం చెప్పాలి. అందుకనే ఊరంతా మలమల మాడి చచ్చినా ఆ ఎదవరాలు కుటుంబం మాత్రం దీవించబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సాతాను గాడు ఏం పెడతాడో? భేదాలు పెట్టేస్తాడు. మన ఎలక్షన్ దాకా బాగానే ఉంటుంది, ఎలక్షన్ దగ్గర నుంచి భేదాలు. మీకు ఎలా తెలుసు చూస్తున్నారా? చక్కటి సంఘాలండి, చక్కటి సంఘాలు. ఇన్ని సంఘాలు భేదాలు పెట్టుకుని అనుకున్నారు. ఈ సంఘ పెద్దలందరూ వెళ్ళి అటిల్లు కాసిన డబ్బులు తెచ్చుకుంటారు, ఇటిల్లు కాసిని డబ్బులు తెచ్చుకుంటారు. వాడొక పార్టీ అయ్యాడు, ఈడొక పార్టీ అయిపోయాడు. ఆ దరిద్రం తీసుకొచ్చి చర్చిలో పెడుతున్నారు కొన్నిసార్లు. మన ఊర్లో లేదు కదా, రానివాళ్ళే అయ్యగారు గట్టోడే కనపడట్లా. స్తోత్రం చెప్పగలరు? ఈ సాయిలకు కూడా రానిచ్చినట్టు కనపడలా. స్తోత్రం చెప్పాలి. ఏదన్నా ఉంటే బయట చావంటారా మీరు? మీ జెండాలో బొండాలో మీరు మీ సావు మీరు బయట సావండి. ఆ దరిద్రాన్ని లోపలికి తేమాకండి. మా రాజ్యము వేరు, మన పౌరసత్వం వేరు. ఓటు బయట వేస్తామా, చర్చిలు వేస్తామా? మరి బయట వేసుకొని వెళ్ళి బయట ఇడిచిపెట్టరా. స్తోత్రం చెప్పాలి. నువ్వెంత ఖరీదైన చెప్పులు కొనుక్కొని ఎక్కడ ఇడిచిపెడతావు? బీరువా దగ్గర. ఎంత ఖరీదైన కుక్కనైనా ఎక్కడ కట్టేస్తారు? స్తోత్రం చెప్పగలరా? కొన్ని మన ఇళ్లలోకి రాకూడదు, అలాగే మన సంఘములోనికి రాకూడదు. వస్తే ఏమొస్తుంది? దుష్టుడు ఏం పెడతాడు? మీరు మేము. చూసారా? దయచేసి భేదాలు పెట్టుకోవద్దు. సన్నిగి కొందరు సంహారుకుని చేతిలో చచ్చిపోయారట, పడిపోయారట, చచ్చిపోయారు. పాట ఇవ్వలేదని ఎంతమంది భేదం పెట్టుకున్నారు? తండ్రి నా దేవా, నా బదులు నా సహోదరి పాడింది, నేను స్వరం కలిపి పాడుకున్నాను. ఎంతమంది అలా అనుకుంటారు? అనుకుంటే చేతులు ఎత్తరా? ఆ మంచి మనసున్న తల్లి. బా, దేవుడు మిమ్మల్ని దీవించును. హల్లెలూయా. కూడు లోపల బాగా
వెళ్ళిపోయిద్దంటగా ఏరే సహోదరి పాడితే గుడగుడ అంటుంటుందంట కదా. బట్ నాకేవో పాట ఇవ్వలేదు, పాట ఇవ్వలేదు, పాట ఇవ్వలేదు, పాట ఇవ్వలేదని. మనందరం కలిసి ఒక్కర పాడితే, అందరూ స్వరం కలిపితే, అందరం కలిసి దేవుణ్ణి గనపరిచినట్లే కదా. దుష్టుడు పెట్టే యుక్తి తంత్రాలు ఏంటి? రెండోది భేదములను వాడు సంఘంలోనైనా పెడతాడు, కుటుంబంలోనైనా పెడతాడు, బంధువులకి అక్క చెల్లెలకైనా పెట్టేస్తాడు. భేదములకు చోటు ఇవ్వకుండా మనం ఎప్పుడైతే సమాధాన పడతామో వాడు సిగ్గుపడతాడు. భేదములు తీసివేయాలంటే మనం క్షమించాలి, స్తోత్రం చెప్పాలి, ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు భేదములన్నీ ఏమవుతాయి? అంతరించిపోతాయి. అప్పుడు వాడు సిగ్గుపడతాడు. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. మూడో విషయం చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 4వ అధ్యాయం 1వ వాక్యం. ఏమన్నాడు ఇక్కడ? మేము ఈ పరిచర్యను పొందినందున అధైర్య పడము. గమనించాలి, పరిచర్యలో అధైర్యము ఉండకూడదు, విశ్వాస జీవితములో భయము ఉండకూడదు. కానీ దుష్టుడు వేసే మాస్టర్ ప్లాన్ ఏమిటంటే భయపెట్టడం. అర్థమవుతుందా? మనకి ఎప్పుడైతే భయం వస్తుందో మన ప్రణాళికలన్నీ నాడే కృషించిపోవడం మొదలు పెడతాయి. మనం చేయలేం. పరీక్షలు వస్తున్నాయి, భయం వస్తే రాస్తాడా? ఏంటమ్మా? హల్లెలూయా. ఏదైనా సరే భయము వలన నాశనం అవుతాం, భయపడుట వలన జీవం వచ్చునా? కదా, భయపడుట వలన ఉరి వస్తుంది అన్నాడు. భయము అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది. మీకు ఒక చిన్న విషయం చెబుతాను, వినండి. నలుగురు డాక్టర్సు, మంచి ప్రొఫెసర్సు ఒక పరిశోధన చేశారట. ఒక వ్యక్తిని భయపెడితే, రోగులను భయపెట్టి కదా ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు, భయపెడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఒక పరిశోధన చేశారు. దాంట్లో ఒక 23 సంవత్సరాల కుర్రవాడు మీద పరిశోధన మొదలుపెట్టారు. ఏమిటంటే, ఎగ్జాంపుల్గా చెబుతున్నాను, అది గుంటూరులో ఒక ట్రైన్ బయలుదేరింది. ఇది పిడుగురాళ్ల మీదుగా నల్లగొండ హైదరాబాద్ వెళ్ళడానికి. ఆ కుర్రోడు విజయవాడలో ఎక్కాడు. గుంటూరు వచ్చింది బండి. గుంటూరు వచ్చిన వెంటనే ఇలాంటి పెద్ద ఆయన ఒక ఆయన ఎక్కి, బాబు పక్కన ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేదు సార్. కూర్చోవచ్చా అన్నాడు. కూర్చోండి సార్ అన్నాడు. మంచిది, కూర్చొని, ఏం పేరు బాబు? పలానా. ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ వెళ్తున్నావు. హాస్పిటల్కి వెళ్తున్నావా అన్నాడు. ఏమన్నాడు? ఆ అబ్బాయి నీది ఏ పేరు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నట్టు? హైదరాబాద్ అన్నాడు. ఆయన ఏమడిగాడు అంటే, హాస్పిటల్కి వెళ్తున్నావా? లేదు లేదు సార్. ఏంటి సార్ అలా అడిగారు అన్నాడు. ఎమర్జెన్సీ భయం ఉంటుంది కదా. ఏం లేదు బాబు, నాకు కొంత అనుభవం ఉంది. నీ ముఖం చూస్తే నాకు ఏదో జబ్బులాగా అనిపిస్తుంది. నీకు ఏదో జబ్బు ఉన్నట్టు. లేదు సార్, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను సార్ అన్నాడు. అనేసి మౌనంగా ఉన్నాడు. కానీ లోపల ఏంటి నట్టు అడిగాడు అని ఒకసారి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసుకొని వచ్చాడు. నా ముఖం ఏముందా? మొహం బాగానే ఉంది. ఆయన ఏమడిగాడు? ఇక జబ్బా అని అడిగాడు. సరే అయిపోయింది. గుంటూరులో బయలుదేరింది బండి. పిడుగురాళ్ళు వచ్చింది. పిడుగురాళ్ళు వచ్చేసరికి ఒక ఆయన ఎక్కాడు. ఇంకొక ఆయన పిలవని పేరు ఎవడో ఎక్కుతుంటాడు దిగుతుంటారు కదా. ఎక్కి వచ్చి, సార్ ఖాళీనా సీట్ అని అడిగాడు. ఖాళీ సార్.
కూర్చోవచ్చు కదండి. కూర్చోవచ్చు సార్ అని అంత తర్వాత, సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నా సార్? హైదరాబాద్. బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటలా? లేదండి సార్. ఈ అబ్బాయి మొక్కం చూస్తున్నా నాకు చాలా సీరియస్గా అనిపిస్తుందండి, ఏదో వ్యాధి ఉంది అబ్బాయిలో అన్నాడు. మీకు అలాగే అనిపించింది సార్ అన్నాడు ఈ పక్కనాడు. అవునండి అన్నాడు. నేను ఇందాకే చెప్పాను సార్ ఈ బాబుకి, ఒకసారి చూపించుకో బాబు అని అన్నాడు. వీడి కళ్ళు ఇంతలో దిగిపోయింది అప్పటికే. స్తోత్రం చెప్పాలి. లోపల టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, గుండె స్పీడు పెరిగింది. ఇక కొంచెం నల్గొండ వెళ్ళింది. నల్లగొండ వెళ్ళేసరికే మిర్యాలగూడెం వెళ్ళేసరికే ఇంకొక ఆయన ఎక్కాడు. వచ్చి సార్ ఖాళీనా అన్న. ఖాళీ సార్. అది చూసి ఆ మాట ఈ మాట కలిపి, మీ బాబా ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ఈ బాబుని అన్న. నాకు తెలిసిన హాస్పిటల్ సార్ ఈ అబ్బాయికి అనేసరికే లేదు లేదు మా బాబు కాదు సార్, మా బాబు కాదు, ఆ బాబు వేరే ఇంటర్వ్యూ మీద వెళ్తున్నాడు. కానీ ఈ అబ్బాయికి ఏదో సార్ నేను పలానా మెడికల్కి సంబంధించినటువంటి వాడిని, వీడికి పెద్ద జబ్బు ఉందని చెప్పాడు వాడు. వాడికి ఇంకేం అర్థం కాక గడగడ వణుకుతూ లైట్గా జ్వరం వచ్చేసింది. భయానికి వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళొచ్చి మొంగడుకొని వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి కూర్చొని ఈ చేతులు కూర్చొని, సార్ పడుకోవచ్చా అని అడిగాడు. పడుకున్నాడు. ఆల్రెడీ చలి జ్వరం వచ్చేసింది వాడికి. ఈ లోపల నల్లగొండ ఎలానే వెళ్ళింది బండి. అక్కడొక్కి ఒకడెక్కి ఆడే ఉన్నాడంటే వీళ్ళిద్దరు నా మాట ఈ మాట కలిపేసి, సార్ ఈ అబ్బాయి ఎవరండి? మీ బాబా? కాదు సార్. మరి ఏంటి అబ్బాయి? అయ్యో చాలా సీరియస్ కదా, నల్గొండ దింపేద్దామా, హాస్పిటల్ తీసుకెళ్దాం అన్నాడు. నాకే జబ్బు లేదు సార్, నాకే జబ్బు లేదు అన్నాడు. అయ్యో ఈ అబ్బాయికి ఎవరన్నా తోడుంటే బాగుండే, హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళు అన్నాడు. హైదరాబాద్ వెళ్ళేసరికి చచ్చిపోయాడండి పిల్లలు భయంతో. ఏంటా మా అందరిపోయి నాకు ఆమె బెదురు లేదు. హల్లెలూయా. సాతానుడు వాడే ఆయుధాలలో ఒక దుర్మార్గపు ఆయుధం ఏంటి చెప్పండి? భయపెట్టడం. వాటి యుక్తి అది. అందుకని మీ ఇళ్ళ అంతకుముందేమో మీ వాస్తు బాగలేదని భయపెడతాడు. ఇంకొకడు వస్తాడు, మీ ఇంట్లో ఎవడో ఏదో చేశాడని చెబుతాడు. ఈ మధ్య కాలంలో క్రిస్టియన్స్ ఉన్నారే, మన క్రిస్టియన్స్ ఉన్నారు కదా, ఈ క్రిస్టియన్స్ వచ్చి మన కొంపల్లో పిలవని పేరెంటల్లాగా, మీ ఇంట్లో చీకటి వచ్చింది అమ్మాయి నాకు కనపడింది, ఏడ కనపడింది ఈ మనిషికి చీకటే? చీకటి అంటే ఈ అర్థం తెలుసా? ఈ మనిషికి చీకటి అర్థం తెలుసండి? మీకు అర్థం కాలేదా? స్తోత్రం చెప్పండి. వాక్యం ఎక్కడ లేదో అక్కడే చీకటి, పాపమే చీకటి. నీ పాపాన్ని విడిచిపెట్టమని చెప్పకుండా ప్రార్థన మానేశావు. జీవితంలో ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, ఆ యథవేషాలు మానేసేయండి, ఇంట్లో సీరియల్స్ సినిమాలు మానేసేయండి అని చెప్పడం మానేసి, నాకేంటో మీ ఇంట్లోకి వచ్చి కళ్ళు మూసుకోగాను చీకటి కనపడిందమ్మాయ, మరి ఏం చేయమంటావు అక్క? 3 వారాలు ప్రార్థన పెట్టుకుంటే చీకటి పోయిద్దే. కడుపులో రగిలి చెబుతున్నాను ఈ విషయాలు. ఇంకా కొంతమంది చెబుతున్నారు, మీ ఆయన బెడ్రూమ్లో చీకటి కనపడిందమ్మాయి, ఘట సర్పం. నీకు ఒకవేళ చూపిస్తే ఆ కుటుంబం కొరకు కన్నీరు గార్చి ఏడు, అంతేగాని భయపెట్టి చంపేయమక్క. స్తోత్రం చెప్పగలరా? నేను దేవుడు తెలియజేయడం చెప్పను. భయం మనిషిని చంపేస్తుంది. ఎక్కడ దాకెందుకు మేము ఈ స్థితిలో ఉన్నామా, ఇంత సేవ చేస్తున్నామా, ఎవడన్నా పనికి మాలినోడు వచ్చి మీ గురించి ఏదో చూపించాడు అబ్బో అన్నాడు అనుకో, అమ్మా వీడికి ఏం చూపించాడు అని భయం వచ్చింది. చదవరాదా? ఒకడో మొన్న మధ్య ఫోన్ చేశాడు నాకు,
ఏందమ్మా అన్న ఫోన్లో కదన్నా వచ్చి చెబుతానన్నా అన్నాడు. ఏందో చెప్పు అన్నాను. అయ్యో చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాలన్నా, దేవుడేమో చెప్పమంటున్నాడన్నా. అమ్మో నీలాంటి పెద్దోళ్ళకి చెప్పటానికి ఏమో నాకు భయం వేస్తుందన్నా అన్నాడు. అరే మంచిదా చెడ్డదా అన్నాను. చెడ్డదేనన్నా అన్నాడు. అని వాడు ఫోన్ పెట్టేశాడు. నాకు ఆలోచన, ఈ సైతాన్ గాడికి ఏం చెడ్డ చూపించాడు దేవుడు, మా భయం మాకు ఉండదు కదా. సరే మళ్ళీ ఫోన్ చేస్తే రారా అన్నాను. అంటే అంటాడు, అన్నా మరే మన స్టేజీ ఉంది కదా, స్టేజీ ఇలా కాసుకుంది కదా, కాసుకుండకూడదన్నా. శవడాలు వచ్చేస్తానా ఇవాళ నీకు అనుకుంటా. నీకు ఇది కాసుకుండకూడదు, వంకరగా ఉండదు, ఎవడరా నువ్వు? నీకు అర్థమైందా? కడుపు వాడికి ఏదో దర్శనం చూపించాడేమో నా బాధ. ఇవన్నీ ఆడపడతావు ఈ పనికి మాలినలతో. స్తోత్రం చెప్పగలరా? భయపెట్టేవాడంటే నాకు మహా మంట. నీకు అర్థమైందా? ఎందుకంటే నేను సమస్తం విడిచిపెట్టుకొని డేరాలో ప్రార్థన పెట్టుకున్నాను. ఒకడు పిలవని పేరెంటాలోకి వచ్చాడు నా దగ్గర. అప్పుడు పాల ప్యాకెట్ 11 రూపాయలు. మొత్తం ఇల్లంతా ఎత్తుక్కొని నేను నా భార్య ఎత్తుకుంటే 20 రూపాయల నోటు దొరికితే ఆయనకు పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఆయన తోడు ఇంకో పాస్టర్ గారు ఇద్దరు చక్కటి కాపీ కల్పించాం. తాగి చచ్చినోడు పోరాదు. మా సహోదరుడా అని లేచాడు. ఏం చెబుతున్నాడని మౌనంగా ఉన్నాను. నువ్వు సమస్తం విడిచిపెట్టి వచ్చావు, అది నా చిత్తము కాదు నా బిడ్డ. నీ సేవ లేదిక, నా చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. నీకు అనారోగ్యాలు పాలైపోతావు. సేవ లేదు, అడుక్కు తిన్నా నీకు కూడదు నా బిడ్డ. అసలుకే బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, సేవ లేదు. వారం రోజులు మనిషిని కాలేదండి ఆ పనికి మాలినోడు చెప్పిన మాటలకే. మరలా నేను దేవుడి దగ్గర మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని గోజాడి, ఏంది ప్రభువా నువ్వేమో అలా చెప్పావు, ఈడేమో ఇలా చెప్పాడు. నాకు చెప్పింది కరెక్టా? ఎలుగుదోత నన్ను మోసం చేసిందా? ఆడిని మోసం చేసిందా అంటే దేవుడు మరలా క్లియర్గా చూపించిన తర్వాత నాకు కాస్త నెమ్మది వచ్చింది. ఆ మధ్య వచ్చాడు మా చర్చి దగ్గరికి. వచ్చి ఇలా చూస్తున్నాడు. నేను లేననుకున్నాడు. వచ్చి భుజం మీద చేసాను. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. ఏంటి మొత్తం చూస్తున్నావు? నేను దోగాడుకుంటా రోగాలు పాలై రోడ్లో పడలేదని చూస్తున్నావా? అంతే కదా, నువ్వు అదే కదా చెప్పావు. లోపలికి రా, టీ తాగుతూ కానీ మళ్ళీ టీ ఇచ్చి పనికిమాలిన దర్శనాలు, పనికిమాలిన కళలో చెప్పమాక, స్తోత్రం చెప్పాలి. దేవుడు తెలియచేస్తే చెప్పు, లేదంటే వాళ్ళు ప్రవక్తల వాళ్ళ నోటిలో నేను నా మాటను ఉంచలేదు, వారి శరీరాన్ని బట్టి చెబుతారు. కొన్నిసార్లు దుష్టుడు వాళ్ళని వాడుకుంటాడు, కొన్నిసార్లు దుష్టుడు వారిని వాడుకుంటాడు. భయపెట్టడం ఎవరి పని? మీ ఆయన చచ్చిపోయినట్టు కళ వస్తుంది. ఏంటి అలా చెప్తున్నారు? మా అమ్మకి కళ వచ్చింది. అమ్మా అన్నమ్మా ఇంకా 30 రోజులేనమ్మా తర్వాత నా సన్నిధికి వస్తున్నావు అని చెప్పాడంట. ఎప్పుడు? మా అమ్మ 85లో బ్రతికింది, 86లో మళ్ళీ ఇలా చెప్తున్నాడంట. తెల్లారకట్లు లేచి మమ్మల్ని అందరం దగ్గరికి వచ్చి పెట్టుకొని, మా అమ్మ అయ్యా ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నా ఆయన, నేను ఇంకా 30 రోజులేరా, నాకు టైం ఉంది, తమ్ముళ్ళు కొండి పెట్టిన ఆయన అని చెబుతుంది నాకు. నేను అంటున్నాను అప్పుడు చిన్నోళ్ళంగా, అదేందమ్మా అమ్మను బతికించాడు కదా మళ్ళీ చంపేస్తాడా దేవుడు అంటే. కాదు నాయన, ఆయన పిలుపుకు లోబడాలంటయ్యా మనం. అమ్మా అన్నమ్మా ఇంకా 30 రోజులేనమ్మా అని చెప్పాడయ్యా. అంటే మేము ఒకరికొకరు మెల్లబడి పట్టుకొని ఏడ్చుకొని, అదేం కొత్త ప్రభువుని నమ్ముకొని మా అమ్మ ఇక నేను లెక్క పెట్టుకుంటున్నాను, ఇంకా మా అమ్మ 10 రోజుల్లో చచ్చిపోయిద్ది, ఇంకొచ్చే గురువారం కల్లా చచ్చిపోయిద్ది. అదే గురువారం వచ్చేసింది.
ఇంక రేపు ఈ టైంకల్లా మా అమ్మ వెళ్ళిపోయినట్టుంది అనుకున్నాను. ఇప్పటికీ చచ్చిపోలా. చూసారా, మీకు అర్థమైందా? ఇప్పుడు బ్రతికే ఉంది మా అమ్మ. ఎవడు చెప్తాడు ఈ మాటలో? ఇంటిళ్ళ పాదులు ఏం చేసాం, చచ్చిపోతే ఉంది మా అమ్మ. కొన్నిసార్లు దుష్టుడు మిమ్మలను మోసగిస్తాడు కనుక జాగ్రత్త. భయము, సేవలో కూడా రకరకాల భయాలు. మేము ఈ పరిచర్య పొంది కరుణించబడినందున అధైర్య పోరాటాలు వస్తాయి, మేము భయపడం. బెదిరింపుడు గాళ్ళు వస్తారు, మేము భయపడం. ఈ సేవ ఎలా ఉంటుందో చూస్తానంటాడు, ఆడేపోతాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఉండండి, ఎవడో ఏమైపోతున్నట్టున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాను నేను? దుష్టుడు తంత్రాలేంటి? వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. 2 భేదాలు పెట్టడం. 3 భయపెట్టడం. మరి భయాన్ని ఎలా జయించాలంటారు? అది చెప్పాలి కదా, మరి లేనిపోయింది. స్తోత్రం చెప్పగలరు. 77 కీర్తన చూడండి, 12-13 వాక్యం, 11-12 వాక్యాలు. భయాన్ని జయించే మార్గం ఒక్క మాట చెప్తాను. చూడు, నేను చదువుతా. యెహోవా చేసిన కార్యములు, పూర్వము నీవు జరిగించిన ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. కొత్త చప్పట్లు ఒకసారి. మనకు దిక్కుదోసదు, మనకు భయం ఆవరించేసింది, భయము ఆవరించేసింది. ఎందుకంటే సమస్యలు అలాగే ఉన్నాయి, అనారోగ్యం అలాగే ఉంది, స్థితిగతులు అలాగే ఉన్నాయి, భయం వచ్చేసింది. ఇప్పుడు నేను ధైర్యం తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటాడంటే దావీదు, పూర్వము నీవు జరిగించిన ఆశ్చర్య క్రియలను, ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుంటాను. అదే అంటాడు. చూడండి, మీరు గమనించండి. సౌలు పిలిచి, నువ్వేనా గొలియాతును చంపుతానంది? అవును సార్, నేనే. నువ్వు ఎప్పుడైనా యుద్ధాలు చేసావా? చేయలేదు. మరి ఎలా చంపగలవు? ఒకసారి ఎలుగుబంటి వచ్చిందండి, చీల్చి పడేశాను. మరొకసారి సింహం వచ్చిందండి, దాన్ని చంపేశాను. ఆ రెండింటి చేతుల నుంచి విడిపించిన దేవుడు ఈ దుర్మార్గుడిని జయించడానికి నాకు శక్తినిస్తాడని నమ్ముతున్నాను. ఇప్పుడు గొలియాతును కూడా చంపేశాడు. ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలి, అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు ఏం గుర్తొస్తేనకే? దేవుడు చేసిన కార్యములను అప్పుడు చేశాడు కాబట్టి ఇప్పుడు మరలా చేయగలడు. గమనించారా? మీకు అర్థమైందా? అప్పుడు మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఆ వాక్యాన్ని ధ్యానించండి, మీకు ధైర్యం వస్తుంది. అమ్మా, చలనం ఉందా? దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇంకొక మాట చూడండి. 4వ విషయం ఏమిటంటే 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక, 11వ అధ్యాయం 3వ వాక్యం. తల్లి, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవుదురేమో అని భయపడుచున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, సర్పము కుయుక్తి చేత, అవ్వను పక్కన పెట్టండి, మోసపరుచును. ఎవరిని మోసపరిచాడని ఇక్కడ ఉదాహరణ చూపించాడు? అవ్వమ్మను చూపించాడు. హల్లెలూయా. దేన్ని ఉపయోగించాడు? యుక్తిని ఉపయోగించాడు.
ఇప్పుడు అవ్వకి కాపరి ఎవరు? దేవుడే కదా. స్తోత్రం చెప్పాలి. అవ్వ ఎవరు ఉపదేశం వింటుంది? ఇప్పుడు మేము గొప్ప కాపర్లమా, యెహోవా గొప్ప కాపరా? ఇప్పుడు ఎవరి సంగం పెట్టామా? దేవుని కాపుదలలోను ఉపదేశములో ఉన్న అవ్వనేం చేశాడాడు? మోసపరిచాడు. అంటే అపవాదికి వాడు చోటు, ఆమె చోటు ఇచ్చింది. మీకు ఒక మాట వినండి అమ్మా, స్తోత్రం చెప్పగలరా? ఆడు ఏం ఆపరిచ్చాడంటే, ఆడు ఏం ఆపరిచ్చాడంటే దేవుడు ఇవ్వని ఆపరిచ్చాడు. ఏంటో చెప్పనా? ఈ పండుగని నువ్వు తింటే దేవతలైపోయి ఆపరిచ్చాడు. మన వాళ్ళకి ఆఫర్స్ అంటే చాలా ఇష్టం అంట కదా. 1+1 ఎగబడతారంట కదా. 1+1 1+2 ఏమో పెట్టినా పెడతారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆఫర్స్ అంటే ఎక్కువ ఇష్టం. చూడండి, మనోళ్ళు కూడా చాలామంది ఆఫరిస్తారు. మనోళ్ళు ఏమిటంటే, మీ చర్చిలో నీకు పాటకిస్తారా? ఎవరో వరాన్ని ఎప్పుడు పాతి పెట్టకూడదు, వాడుకోవాలి. మా చర్చికి వచ్చి వాడుకో. మీరు గమనించారా? నీకు పదవిచ్చో, ఇంకొకటి చూపించో నిన్ను మోసగించేవాడు దుష్టుడు ఒకడు ఉంటాడు. జాగ్రత్త. ఇక్కడ మోసం చేయడం వాడికి ఎన్నతో పెట్టిన విద్య. అవ్వను మోసం చేశాడా? చేయలేదా? మరి ఇంకా చాలా మందిని మోసగించినట్లు బైబిల్లో ఉంది. ఎక్కడ దాకెందుకు? యోధగాడిని మోసం చేశాడు కదా. ఆడే తీరా 30 నాణ్యాలు ఏం చేసుకున్నాడు? బారేసేసి అయ్యో యేసు కావాలి అని అంటాడు. అప్పుడు ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు. ఎక్కడ దాకెందుకు? దావీదు దేవుని హృదయానుసారుడు అన్నటువంటి వ్యక్తి దావీదును కూడా ప్రేరేపించాడండి జనాభాను లెక్క పెట్టమని. చూసారా? ఆడు మోసం ఎంత దారుణంగా ఉంటుందంటే, మనం ఎంత గొప్ప స్థితికి ఎదిగినప్పటికీ వాడు ఎప్పుడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి యుక్తులలో 4వది ఏంటి చెప్పండి? మోసగించడం, మోసము చేయడం. ఎలా చెప్పాలబ్బా మీకు? స్తుతి చెప్పగలరా? కమ్మటి సంసారం, చక్కటి సంసారం, భార్యాభర్తలు అన్యోన్యత కలిగి ఉన్నారు. సాయంత్రానికి డాడీ వస్తున్నాడు, నాన్న వస్తున్నాడు అని అన్నారు. వీడికి లేనిపోయింది ఒక ఫోన్ వచ్చింది. హలో, స్వీట్ వాయిస్ అన్నమాట. హలో ఎవరమ్మా? హలో ఎవరండి? మీరెవరండి? నేనమ్మా, డేవిడ్ని. హలో డేవిడ్ గారా? ఏ ఊరండి? యాజ్లీ. ఓకే, అవునా? రాంగ్ నెంబర్ సార్. సరేనండి, ఏమనుకోకండి. ఏమండి, సారీ అండి చేసినందుకు, ఏమనుకోకండి. సారీ అనగానే 3-4 సార్లు సారీ చెప్పగానే మనోడు ఐసే రొట్టె మట్టి పోయాడు. అప్పుడే ఆ నెంబర్ గుర్తుపెట్టుకున్నాడు. ఆ మరుసటి రోజు ఏం చేశాడంటే, వీడు అయినా స్పందించదని రింగ్ ఇచ్చి వదిలాడు. వీడికి ఆ స్వీట్ వాయిస్ పొద్దుగులు దిమ్మ తిరుగుతుంది లోపల. రింగ్ ఇచ్చి వదలగానే టక్కుని మళ్ళీ ఫోన్ చేసి, హలో ఫోన్ చేశారా అండి డేవిడ్ గారు అని. అవునండి, నిన్న మీరు చేశారు కదా, అసలు మీరు ఎవరు ఏంటి ఎవరం కనుక్కుందామని. నీకెందుకు రా వివరాలన్నీ? అయిపోయి ఎవరో బిడ్డ నువ్వు. కాసేపు చక్కగా ఏం లేదండి, నిన్న నేను బ్యాంకు దగ్గరికి వచ్చి వేరే పని మీద నెంబర్ ఆయనకి చేయిపోయి మీకు వచ్చిందండి. పాపం మీరేం అనుకోలేదండి, మీరు చాలా మంచివారండి, అసలు నీ వాయిస్ కూడా నాకు చాలా బాగుందని.
ఫ్రెండ్షిప్ ప్రారంభమైంది అక్కడి నుండి. అంతే కదా? ఎవరికన్నా ఉందా అలాంటి ఫ్రెండ్షిప్లు? ఉంటుందిరా పోయి. ఈ ఫ్రెండ్షిప్లే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడుతుంటారు. భార్యతో మాట్లాడాడు. భార్యతో ఏంటే వస్తున్నానులే సోది ఏమో పెట్టు. ఏంటి నిన్న ఇచ్చిన ఏం చేసా? సరేలే వస్తున్నానులే పెట్టు. పెట్టే. సైతాంతు గాని ఫోన్ చేస్తే హలో, ఎంత స్వీట్ వాయిస్ వీడికి. వీడు మోసపోయాడా మోసపోలేదా? వీళ్ళు మాత్రం తక్కువ తింటారా? కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఏదో చేసుకుంటుందంట కదా. అంతకుముందు నయ్యం పచ్చిచ్చు నొక్కి చౌకాడ పెట్టుకనాలా ఎవరో అనే మనిషి ఈ మధ్య 1 సంవత్సరం ఆగిన దగ్గర నుంచి ఎవడో ఫోన్ చేశాడు. హలో, సైడ్కి వెళ్ళి మాట్లాడుతుంది. ఏమనుకోమాకండమ్మా, జాగ్రత్త. వాడు ఎటు నుండి వచ్చి మోసం చేస్తాడో తెలియదు. ఎందుకంటే నిన్ను దేవుళ్ళ నుంచి పక్కకు లాగాలి. ఆ తర్వాత నిన్ను ఫుట్బాల్ ఆడుకోవాలి. నీ కుటుంబంతో ఆడుకుంటాడు, నీ జీవితంతో ఆడుకుంటాడు. అవ్వని ఆదాముని ఏదేను నుండి ఎల్లగొట్టడమే వాడు టార్గెట్. ఆ తర్వాత మాట్లాడేవాడు ఏదేను నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడా? ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దేవుడు ఎల్లగొడితే చాలు, వాడు బ్రతుకు బస్ స్టాండే. ఇప్పుడు ఇశ్రాయేలీలు వీళ్ళను శపించాలని బాలాకు బిలామును పిలుచుకొని వచ్చి శపించమని చెప్పాడు. ఈ కొండ మీద ఎక్కుతాడు, పళ్ళు రాలిపోతే ఇక్కడ నుంచి శపించామంటున్నాడు దేవుడు. 7 ఎద్దులు, గొర్రెలు, మేకలు బలిచ్చాడు. ఇక్కడ కాదులే, ఇక్కడ వద్దంటున్నాడు దేవుడు. ఒకవేళ ఆ కొండ మీద నుంచి వద్దామని ఆ కొండ ఎక్కాడు, అపిస్కా కొండ. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా బలిపీఠం కట్టాడు. మరలా 7 జీవాలు అర్పించాడు. శపించబోతున్నప్పుడు నోరు తెరిచావంటే తాట తీస్తాను. 3 చోట్ల ప్రయత్నం అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే, దేవుడు వాళ్ళని ఆశీర్వదించమని చెబుతున్నాడు. అయ్యా, నేను చెప్పించలేను, నా వల్ల కాదు. మరి ఎలా? నేను డబ్బులు ఇచ్చాను కదా నీకు అంటాడు. నేను ఒక ఐడియా చెబుతాను, చెయ్యి, నేను చెప్పించను కానీ అన్నాడు. మనం ఎవ్వడం వాళ్ళని పాడు చేయలేం. దేవుడు పాడు చేస్తే పర్వాలా, దేవుడే పాడు చేసే ఐడియా ఒకటి ఇస్తాను. ఏంటి అన్నాడు. మీ మోయాబు రాండ్రు చాలా అందగత్తెలు కదా. అవును, ఓ పని చేయి, ఒక బృందాన్ని తయారు చేసి వాళ్ళ సైనికుల మధ్యలోకి పంపించేసి, వాళ్ళ వీరుల మధ్యలోకి పంపించేసి, అందగత్తెలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. బావి దగ్గరికి నీళ్ళకి వెళ్తారు. వాళ్ళు కావిడేసుకొని నీళ్ళకి వెళ్తుంటారు కదా. హలో ఏడు బావో అనే వాళ్ళని అడిచ్చిన ఐడియా అదే కదా. విడిచిపెట్టిన తర్వాత వీళ్ళు వాళ్ళు లింక్ అయిపోతారు. ఓకే, ఈ లింక్ అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు, చిన్న చెప్పు, కొద్ది రోజులు గడిచిన తర్వాత మాకు ఒక దేవతకు తిరణాలు జరుగుతుంది, నువ్వు వస్తావా రావా అని ఎవడు కోడి చెప్పమను. నా మీద ప్రేమ ఉంటే ఎందుకు రావు? నేను మీ చర్చికి వచ్చానా రాలేదా? నువ్వు నా దేవత దగ్గరికి ఎందుకు రావను మనం. నా బిడ్డలు అల్లు కూడా వస్తాడు. వీళ్ళని కూడా వెళ్ళమను, వాళ్ళ చర్చికి కూర్చోమను. వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళని అలాగే చెప్పమను. వీళ్ళు మెదలకుండా వెళ్ళిపోతారు, కుక్క పిల్లలు వెళ్ళినట్టు. ఇక తర్వాత నీ చేతికి మట్టి కాదు, నా చేతికి మట్టి కాదు, వాళ్ళ దేవుడు చూసుకుంటాడు అన్నాడు. నీకు అర్థమైందా? ఇది వాడు కుయుక్తి. అలాగే మోయాబీలు ఏం చేశారు? ఆడపిల్లలను పంపించారు, వీళ్ళతో లింకులు పెట్టేసుకున్నారు. వీళ్ళు తీసుకొని వెళ్ళి విగ్రహారాధనలో ముంచేశారు. మనోళ్ళు కూడా వెళ్తున్నారు కదా అప్పుడప్పుడు. మనూరోళ్ళు రే, మనూరులో జరిగేటప్పుడు మనం వెళ్ళపోతే ఎలా? జై జై జై
ఎరా వెళ్తున్నారు పిల్లలు? నిజాంపట్నం వాళ్ళు ఇల్లు శ్యామన్న బ్యాచ్. ఏ బ్యాచ్ అయితేనే? వెళ్తారా? అప్పుడప్పుడే సంవత్సరానికి ఒకసారి వెళ్ళరా? వెళ్ళి మన ఫ్రెండ్స్ కదా వాళ్ళు, మన ఊరోళ్ళు కదా, మన మీటింగ్లకు వాళ్ళు వస్తారు, వాళ్ళ బొమ్మ తిరణాలకి మనం వెళ్తాం. తప్పేముంది? వాడు మన చర్చికి వచ్చి అన్నం తింటాడు, వాడి చర్చికి వాడి బొమ్మ దగ్గరికి వెళ్ళి అదేంటి పులిహారం తింటాం. ఒక్క దినమున 23,000 మంది నాశనం అయిపోయారట ఒకే ఒక్క రోజు. అసలు వాడు చెప్పించినా, బెలాంగాడు చెప్పించినా వాళ్ళు అంతమంది చావరు. దేవుడు కొడితే అలా ఉంటుంది. ఇప్పుడు దేవుడే వాళ్ళను కొట్టేటట్టు చేసింది ఎవడో? బిలాంగాడిని ఎవడో ఆడుకుని ఉంటాడు? ఆ ఆలోచన ఇవ్వడానికి సాతానుగాడు ఆడుకున్నాడు. వీళ్ళరా మీరు గమనించండి, సాతానుడు నిన్ను మోసపరచడానికి ప్రయత్నం చేస్తాడు. బోధల ద్వారా కూడా మోసం చేస్తాడు. మా పాస్టర్ గారు వాళ్ళు ఎప్పుడు అసలు అది చూడొద్దంటారు, ఇది చూడంటారు, అది చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారు. అసలు ఈ మధ్యకాలం నేను హైదరాబాద్ వెళ్ళి అసలు ఎంత మంచి సంఘమో, మనల్ని ఏం పట్టుకోరు, మనం ఎటైనా తిరిగి రావచ్చు. హల్లెలూయా. అరే బాబు, ఊరి మీద వదిలిన ఆబోతుంటుంది, ఉంటుందా? అది ఎద్దేనా? ఎద్దే కదా. రైతు దగ్గర ఉండే ఎద్దు ఉంటుంది. దీనికి దానికి తేడా ఏంటి చెప్పండి? ఇది సాయంత్రానికి ఇంటికి రావాలి, రైతుకు కనపడాలి, ఆయన వేసిన మేతే తినాలి, ఆయన పెట్టిన నీళ్ళే తాగాలి. దాన్ని కట్టేరితే తన్నిద్ది, ఎగిరి తన్నిద్ది. కట్టేనివ్వదో, కట్లొద్దో, తిరగనే ఊరి మీద. ఇది ఒక సమర్పణ కలిగిన 2 ఎద్దులు ఉంటాయి ఇక్కడ. అది సమర్పణ లేదు, ఏమి లేదు. ఎక్కడ ఆవులు ఉంటే అక్కడికి వెళ్ళిద్ది, అది ఎక్కడ తిండి ఉంటే అక్కడికి వెళ్ళిద్ది. పనికి మాలిన ఆంబోచిది. ఏం చూస్తున్నారు? అదేనమ్మా, ఒక్కోసారి మీ ఆయన మాట విన్నప్పుడు నా యదానేశారమ్మా ఈ ఆబోతుని పని పాడు చేయడం అంటారు కదా. తిడతారా? అలాంటి తిట్లు తిడతారా మీ ఊర్లో? తిట్టరా? తిట్టుకోరా? ఏం నాకు నమ్ముద్ది అట్లా. ఖచ్చితంగా తిడతారు ఈ పని బాటలని సోమరోడిని. నువ్వు ఆంబోతులకు తిరగకూడదు. ఒక రైతు కట్టేసుకొని పెంచుకొని చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఎద్దులాగా దేవుని కొరకు పని చేయాలి. ఓకే, హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. చివరికి ఒక్క మాట చెప్పేసి ముగించేస్తానే. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వాక్యం చూడమ్మా. మొదటి దినవృత్తాంతాలు 21. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ఎవరు ప్రేరేపించారు? ఈ ప్రేరేపణ అంటే దీని అర్థం ఏంటి చెప్పనా? హల్లెలూయా. తన బలము మీద తను ఆధారపడేటట్లు చేసే ఒక తంత్రమే సాతాను యొక్క తంత్రం. హల్లెలూయా. లాస్ట్ దీని దెబ్బకి ఎంత ఆవుడైనా పడిపోతాడు. స్త్రీ, ధనం, పేరు ప్రఖ్యాతలు. ఇప్పుడు ఈ పేరు ప్రఖ్యాతలు ఇది ఫస్ట్ ఏం పడేసిద్ది మనిషిని? ధనం ద్వారా. 2 స్త్రీని పురుషుడైనా, పురుషుడు స్త్రీనైనా. 3 మన బలం మీద మన దమ్మేంటో చూసుకుందాం అని మన బలం మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు వెళ్ళి
జనాభా ఎంతమంది ఉన్నారో లెక్కించరమ్మన్నాడు. యోవాబు అప్పటికి చెప్పాడు, అయ్యా ఉన్నవారందరూ నీవారే కదా, నువ్వే కదా రాజు, మరలా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏయ్ చెప్పిన పని చేయి అన్నాడు. ఒక్క మాట వినండి, స్తోత్రం చెప్పగలరా? ఎప్పటికీ మన మీద మనం ఆధారపడి బ్రతకలేము. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఎలా చేస్తాడంటే, దేవుడు ఒక సహాయం చేయాలంటే ఇంకొక వ్యక్తి ద్వారా మనకు సహాయం చేస్తాడు. ఇది ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? ఇప్పుడు ఈ బాడీని తీశాడు, ఈ బాడీని ఉదాహరణ చెప్పాడు పౌలు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆరోగ్యంగా బ్రతకాలి, ఇప్పుడు నాకు ఆహారం కావాలంటే, నాకు ఆరోగ్యంగా బ్రతకాలని నేనేం తినాలి? ఆహారం తినాలి. ఆహారం ఇప్పుడు ఇక్కడ పెట్టారు ప్లేట్లో, స్తోత్రం చెప్పాలి. ఫస్ట్ ఏం చూస్తాయి? కళ్ళు చూసి అది అన్నమా సున్నమా? పరీక్ష పెట్టేది ఏంటి చెప్పండి? కళ్ళు. కళ్ళు స్కాన్ చేసిన వెంటనే ముక్కు, అది తినేది కాదు, చూడు, స్మెల్ చూడు అని మెదడు ఆజ్ఞాపించింది. తల ఇది, స్తోత్రం చెప్పాలి. అబ్బా చేపల కూర సార్ అని చెప్పింది తలకి, స్తోత్రం చెప్పాలి. ఓకే, కంటికి నచ్చింది, వాసన నచ్చింది, ఓకే. ఇది మాత్రం అరమం కర్మం లేనిది, ఏది పెట్టినా తినేసింది లోపల. దీనికి ఎవరం తవరం తెలీదు, తెలుసా? ఈ ఎదవదానికి ఏది పెట్టినా దీని గుట్టక్కన మింగుంటుంది. అవునా కాదా? పాచిపోయింది పెట్టినా తింటదండి. అసలు వద్దు కావాలి అనేటువంటిది ఏంటి? ఓకే, వెంటనే ఈ మెదడు కలపరా అని చెప్పింది, చెయ్యి అంటర్ అయిపోయింది. స్తోత్రం చెప్పగలరా? ఈ చేతిలో కూడా 5 ఏళ్ళు ఉంటాయి, అవును కదా? అప్పుడు ఈ కూర పక్కని అన్నం తీసి కొంచెం ఎంత తీసుకోవాలో అన్నం తీసుకొని కలిపేసి ఇంక పెట్టావు లోపల. అనగానే నోరు నోరు తెరు అనగా నోరు అనిద్ది. అనగానే నాలుక మీద పెట్టిన వెంటనే పళ్ళు స్ట్రైక్ చేసింది అనుకో, ఏం జరిగింది? అర్థమైందా? నవలండి. అగన్నా నాలుగు పని ఏమిటి? అటు ఇటు ఎగదొయ్యటం. నాలుగు రుచి తెలియదు, పసి తెలియదు, మీకు తెలియదేమో. నాలుగు కాదు రుచి చూసేది, అంగిలి. స్తోత్రం చెప్పాలి. ఉప్పు సరిపోయింది అది చెప్పిద్ది. నాలుగు రుచి తెలియదు, పాడు తెలియదు, మీకు తెలుసా విషయం? ఎక్కడ పెట్టుకొని చూడండి అమ్మా, అంతేగాని నీకు టేస్ట్ తెలీదు. అసలు టేస్ట్ను గమనించేది ఏంటి చెప్పండి? అంగిలి. హల్లెలూయా. ఈ 32 పళ్ళు మధ్యలో, వాటి మధ్యలో పడకుండా చాలా తెలివిగా ఎగదోసేసింది. అటు ఇటు ఎగదోసి లోపల మింగో అనగానే ఉట్టక్కన మింగేసింది. అప్పుడు ఇది పనిచేసి, అర్థమవుతుందా? ఇది అరిగించి దేనికి దానికే విభజించి, ఏమండి, లోపల కావలసిన పోషకాలన్నీ తయారు చేసుకుంది. ఒక వ్యక్తిలోనే ఇన్ని పార్ట్లు పనిచేస్తుంటే సంఘములో ఇన్ని పార్ట్లు పని చేయవా? ఒకదాంతో నాకు పని లేదు, నేనేంటో చర్చికి వెళ్తాను వస్తాను, అంతవరకే పోతావు. ఒకరితో పని లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశమే లేదు. అది నీ అహం, నీ గర్వం. అర్థమవుతుందా? నీ మీద నువ్వు ఆధారపడేటట్లు చేసేది సాతానుడు. పెద్ద తల లేకపోతే కనీసం ఎద్దు తలనైనా పెట్టుకోమని, అవును కదా? ఒక నాయకుడు ఉండాలి, ఒక సలహాదారులు ఉండాలి, మనల్ని గద్దించే వాళ్ళు ఉండాలి, బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి, మనల్ని ఆదరించేవారు ఉండాలి, మన కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి. అన్ని విషయాలలో మనం ఒకరికొకరు సపోర్టుగా ఉన్నాం, స్తోత్రం చెప్పాలి. కానీ ఎవడు సపోర్ట్ నీకు అవసరం లేదు.
అని చెప్పేవాడు ఎవడో సాతాను. అర్థమైందా తమ్ముళ్ళు? హల్లెలూయా. తండ్రి సపోర్ట్ వద్దు, అన్న సపోర్ట్ వద్దు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వద్దని ఒకడు వెళ్ళాడు. ఎవడాడు? చిన్న కుమారుడు. ఏం తిని చచ్చాడాడు? పందులు తిని పొట్టు తిన్నాడు. వాడు ధన్యుడు. ఎండ తిరిగి వచ్చాడు. విగ్రహ స్తోత్రం చెప్పగలరు. నీకు అర్థమైందా? ఏం చెప్పాను నేను? అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాదు. ఏంటి తంత్రాలు? వాక్యాన్ని ఎత్తుకొని పోవడం. 2, భేదములను పుట్టించడం. 3, భయపెట్టి చంపేయడం. భయపెట్టడం. 4, మోసపరచడం. 5, మన బలం మీద మనం ఆధారపడి పరిశుద్ధులకి, దేవునికి, సంఘానికి దూరం చేయడం. ఇది వాని యొక్క యుక్తులు. వీటిని జయించి, అర్థమవుతుందా? వాని కుయుక్తిని కానీ జయిస్తే ఖచ్చితంగా ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. భేదాలు పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? భయపడవద్దు. మోసపోయే పరిస్థితులకి ఎందుకంటే వాక్యం మన చేతిలో ఉంది కదా. మీ మీద మీరు ఆధారపడవద్దు. దైవజనులు ఏదైనా అవసరం వస్తే దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. ఏమన్నా అవసరం వస్తే సహోదరుల యొక్క సపోర్ట్లు తీసుకోవాలి. హల్లెలూయా. అయ్యా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇతర సపోర్ట్ కావాలంటే మనం ఏం చేయాలి? తగ్గించుకొని, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి, మా ఇంటికి రండి, నాకు పలానా అవసరం అని, పలానా సహాయం చేయండి. ఇలా ఒకరి సపోర్ట్ ఒకరు ఏం చేయాలి? తీసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థన చేయనా? దయగలిగిన తండ్రి, ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడు నాయన. నా తర్వాత ఇప్పుడు సేవకులు నడిపించబోతుండగా కృపతోను పరిశుద్ధాత్మతో నింపి నడిపించండి. నా ప్రయాణంలో కూడా భద్రతనివ్వండి. దైవజనుల్ని మీరు బలపరచండి నాయన. ప్రభువా, మా తండ్రి గారిని, తల్లి గారిని దీవించండి. శాంపాలని, తన భార్య బిడ్డలను, తన అక్క చెల్లెలను, బావగారులని, కుటుంబ సభ్యులందరినీ, ముఖ్యంగా గ్లోరియస్ సహవాసాన్ని అంతటను కూడా దీవించండి. నా వెనక రాబోతున్న దైవజనులు వినయ్ మ్యాథ్యూ గారిని కానివ్వండి, ఇంకా గొప్ప దైవజనులు, నా ముందొచ్చిన సేవకులని ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ఈ నెల 24 పురుషుల కూడిక ఉంది. మా శాంపాల్ బ్రదర్ని, సురేష్ అన్నని, ఇక్కడున్న సేవకులందరినీ, సహోదరుల్ని, మా బ్రదర్ని, మీ పురుషులందరినీ, స్త్రీలు తప్ప అందరినీ ఆహ్వానిస్తున్నాను. తప్పనిసరిగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించుతాడు.